జబర్దస్త్ హైపర్ ఆది. ఈయన గురించి ప్రత్యేకంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పెద్దగా పరిచయం కూడా అవసరం లేదు. జబర్దస్త్ అనే షోలో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో అవతలి వ్యక్తులు ఎంత పెద్దవారైనా సరే ఏ మాత్రం భయం వణుకు బెణుకు లేకుండా అవలీలగా వాళ్ళపై పంచులు వేస్తూ ఉంటాడు హైపర్ ఆది. ఈయన స్కిట్లున్నా ఈయన మాట్లాడే తీరైనా ఎక్కడా కాంట్రవర్సికల్ పంచులే. హైపర్ ఆది అంటే కాంట్రవర్సీ అంటేనే హైపర్ ఆది అన్నట్లుగా ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇష్యూ పై స్కిట్లు చేస్తూ ఏదో ఒక టాపిక్ పై పంచులు వేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా క్రియేట్ అవుతూ ఉంటాడు. అయితే రీసెంట్ టైమ్స్ లో చాలా సినిమాల్లో కూడా నటించాడు హైపర్ ఆది. జబర్దస్త్ లో సాధారణ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది తరువాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే రీసెంట్ గా మళ్ళీ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కొన్ని ఈవెంట్లలో స్కిట్లు చేస్తూ ఉన్నాడు హైపర్ ఆది. అందులో భాగంగా రీసెంట్ గా పుష్ప 2 మూవీ స్కిట్ ని రీక్రియేట్ చేశారు హైపర్ ఆది. అందులో అల్లు అర్జున్ గా హైపర్ ఆది, శ్రీవల్లిగా ఫైమా, షెకావత్ గా దొరబాబు, అనసూయ పాత్రలో శాంత్ స్వరూప్, మంగళం సీను పాత్రలో ఇమాన్యుల్, కేశవ పాత్రలో పుట్నరేష్, ఇలా అందరూ ఎవరి పాత్రలో వాళ్ళు జీవిస్తూ ఉంటే మధ్యలో హైపర్ ఆదిపై వేసిన పంచులు మాత్రం కొంతమంది ఫ్యాన్స్ కు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. దొరబాబు పోలీస్ క్యారెక్టర్ లో ఉండి హైపర్ ఆది నువ్వు రూల్స్ ని బ్రేక్ చేస్తున్నావు అంటూ హైపర్ ఆది పై దొరబాబు వేసే పంచులపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతూ ఉన్నారు. అసలు మా హీరో క్యారెక్టర్ ని నువ్వు వేయడమే ఎక్కువ, అంతేకాకుండా రూల్స్ అని అవని ఇవని ఇండైరెక్ట్ గా పంచులు వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ స్కిట్ కింద కామెంట్లలో దుమ్ము దులిపేస్తూ ఉన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. హైపర్ ఆది మొదటి నుంచి ఏ స్కిట్ చేసినా సరే కాంట్రవర్సీనే. ఇంకోవైపు రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు హైపర్ ఆది. అప్పట్లో ఎలక్షన్స్ టైంలో ఫుల్ గా స్పీచ్లు ఇస్తూ ఆ టైంలో కూడా కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా హైపర్ ఆది ఏ స్టేజ్ పై స్పీచ్ ఇచ్చినా కూడా అది కాంట్రవర్సల్ స్పీచే. అయితే ఇప్పుడు పుష్ప 2 లో హైపర్ ఆది వేసిన డైలాగ్స్, హైపర్ ఆదిపై దొరబాబు వేసిన డైలాగ్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.